నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతూ ఉంది. నిజంగా కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటేనే ఆ శివానుగ్రహంతో ఈ వీడియో మీ కంట పడుతుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే గనుక నిజంగా మీరైతే కోట్ల రూపాయలను అయితే మిస్ చేస్తున్నట్టే. నిజంగా మీకు అదృష్టం ఉంది కాబట్టి మీ కంట ఈ వీడియో పడింది. అయితే ఆ చెట్టు ఏంటి అని తెలుసుకునే క్షణాలు అయితే మీకు వచ్చాయి. కాబట్టి ఈ వీడియోని మీరు అయితే ఎక్కడా కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. అన్ని వివరాలు మీకు అయితే చాలా క్లియర్గా తెలుస్తాయి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్స్లో జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. నిజంగా ఈ అదృష్టాన్ని ఎవరు స్వంతం చేసుకోబోతూ ఉన్నారు అనేది ఆ భగవంతుడి చేతిలోనే ఉంది. ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో వారి ఇంటికి అదృష్టం తలుపు తడితేనే ఈ వీడియో వారి కంట పడుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు మీ ఇంటికి ఆహ్వానించండి. ఇకనైనా మారండి. ఈ అవకాశాన్ని వదిలేస్తే మీరంతా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. మనం ఎంత చాకిరీ చేసినా, రేయింబవళ్ళు కష్టపడి పని చేసినా, మనం ఎంత ఎక్కువ పని చేసినా అదంతా కూడా రూపాయి కోసమే, అంటే డబ్బు కోసమే. అలాంటి రూపాయిని మనం కష్టపడితేనే మనం కోట్ల రూపాయల్ని సంపాదించాలి అని అంటే ఈ భూమి మీద ఎవ్వరు కూడా కోటీశ్వరులు అయితే ఉండరు. అంటే మనం చూస్తే కొందరు కోట్లకి కోట్లు పడగలెత్తిన వారు ఉన్నారు. అలాంటి వారు చెమట తీసేస్తే కోట్లు సంపాదించారు అంటే అది అయితే జరగని పని. ఎందుకు అంటే వారు రూపాయి సంపాదిస్తే ఆ రూపాయికి ఇంకో 20 రూపాయలు అయితే దైవం ఇవ్వాలి. అయితే ఆ దైవం ఎప్పుడైతే అనుగ్రహం కురిపిస్తుందో అప్పుడు మనం అన్ని కోట్ల రూపాయలను అయితే సంపాదించగలుగుతాము. డబ్బు అనేది దైవానుగ్రహం ద్వారానే రావాలి. అప్పుడే ఆ డబ్బు అయితే మన చేతిలో నిలుస్తుంది. అంతేకాని ప్రతిసారి మనం రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించాలి ప్రతిరోజు అని అనుకుంటే ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఏ మనిషి కూడా కోట్ల రూపాయలను అయితే ఎవ్వరూ సంపాదించలేరు. అయితే కొందరికి అనిపించొచ్చు, మరి మేము ఖాళీగా ఉండాలా అని. అలా కాదండి. ఖాళీగా ఉంటే కూడా డబ్బులు రావు. మనం కష్టపడాలి. అలాగే మనకి ఆ దైవం అనుగ్రహం కూడా ఉండాలి. అయితే మనం ఎప్పుడైతే దైవంపై భారం వేసి పనులు కష్టపడి చేస్తామో అప్పుడే మనకు అదృష్ట సమయం అయితే వస్తుంది. ధన ద్వారాలు అయితే తెరుచుకుంటాయి. అప్పుడు 4 దిక్కుల నుంచి మనకి ధనం అనేది దూసుకు వస్తుంది. మనం అప్పుడు ధనవంతులుగా, కోటీశ్వరులుగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి అవకాశం అయితే ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు అయితే 100% దక్కింది. ఈ వృషభ రాశి వారు అయితే చాలా మంచివారండి. ఎందుకు అంటే మీకు ఉన్న మంచితనానికి, మీకు ఉన్న మంచి వ్యక్తిత్వానికి, మీకు ఉన్న నీతి నిజాయితీకి ఆ దైవ అనుగ్రహం అయితే ఇప్పుడు మీకు వచ్చింది. ఒక మాటలో చెప్పాలి అని అంటే నక్కతోక తొక్కినట్లు జాక్ పాట్ కొట్టేశారు అని అంటారు కదా. అలాంటి జాక్ పాట్ మీరు కొట్టేశారు అనే చెప్పుకోవచ్చు. మీరు ఏ చెట్టు కింద కోట్ల ఖజానా పొందబోతూ ఉన్నారు అని తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు చాలా చాలా సంతోషపడతారు, సంబరపడిపోతారన్నమాట. ఇక ఈ వృషభ రాశి అంటే రాశి చక్రంలో 2వ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడి అనుగ్రహం ఈ వృషభ రాశి వారి మీద అయితే ఈ సమయంలో పుష్కలంగా ఉంది. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ప్రాప్తించింది. వీరి చుట్టూ కూడా దైవం అనేది తిరుగుతూ ఉంది. చేతిలో వీరికి ఇప్పుడు ధనరేఖ కూడా అధికంగా పెరిగింది. వీరికి చేతిలో ఎప్పుడు డబ్బు అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి వారు అయితే ఈ రాశి పరంగా చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి. వీరి మనస్తత్వం చాలా మంచిది. పైకి గంభీరంగా, కోపంగా ఉన్నట్లు వీరు కనిపిస్తారు. కానీ వీరిది అయితే చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా సరే వీరు మాత్రం మనస్సులో ఎవరి చెడుని కూడా కోరుకోరు. అందరూ బాగుండాలి అని, అందరి మంచిని వీళ్ళైతే కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా వీరి ఎదురుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని అంటే వీరు అయితే ఖచ్చితంగా సహాయం అయితే చేస్తారు. వీరు ఎలా ఆలోచిస్తారు అంటే ఏదైనా మనం పని చేస్తున్నాం అంటే అది మనకి ఎంత ఉపయోగపడుతుందో అంతే విధంగా ఇతరులకి ఉపయోగపడాలి అనే ఆలోచన చేస్తారు. సమాజ సేవ కోసం వీరైతే ఎప్పుడూ కూడా ముందు నిలుస్తూ ఉంటారు.
వృషభ రాశి వారు గొప్ప గొప్ప ఆశయాలను కలిగి ఉంటారు. అందులో ఈ వృషభ రాశి వారు అయితే తమ కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు. ఈ వృషభ రాశి వారు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి. కోటి జన్మల పుణ్యం అనేది ఉంటేనే ఈ వృషభ రాశిలో వీరిని అయితే సొంతం చేసుకోగలుగుతారు. ఎందుకు అని అంటే వీరిలో మనం గమనిస్తే అన్ని విషయాల్లో ఎక్కడా కూడా తగ్గరు అన్నమాట. ఏదైనా సరే వీరికి కుటుంబం కోసమే తాపత్రయపడే వ్యక్తులు ఈ వృషభ రాశి వ్యక్తులు. ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసమే కష్టపడుతూ ఉంటారు. తాము ఎంత కష్టం చూస్తున్నా కూడా తమ కుటుంబ సభ్యులు కూడా అలా కష్టపడకూడదు అని అలా అనుకుంటూ ఉంటారు. మీరు తమ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి తమ కుటుంబంతో గడపడం అంటే చాలా ఇష్టమైన అంశం. వీరు తమ ఫ్యామిలీ కోసం ఏదైనా చేసేస్తారు. వీరు తమ కుటుంబం కోసం మాత్రమే ఎక్కువ ఆలోచన చేస్తారన్నమాట. వీరి ప్రతి ఆలోచన అనేది వీరి కుటుంబం కోసమే ఉంటుందన్నమాట. కాబట్టి వీరిని చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇక వీరు పడిన కష్టానికి, వీరికి పడిన తాపత్రయానికి అయితే ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టాలి అని అయితే చూడరు. వీరి పనిని క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. కానీ వీరికి ఉన్న కష్టానికి, వీరికి ఉన్న తెలివితేటలకి, వీరికి ఉన్న మంచితనానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పడింది. అందుకే చెప్పుకోవాలి, వీరిపైన శుక్రుడి అనుగ్రహం అయితే 100% అధికంగా ఉంటుంది. వీరికి అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది విపరీతంగా ఉండబోతూ ఉంది. ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అయితే లభించబోతూ ఉంది. వీరికి ఈ చెట్టు దగ్గర ధనం చాలా పొందే అవకాశం ఉంది. చాలా సార్లు మీరైతే ఆ చెట్టుని చూశారు, కానీ మీరైతే కించిత్తు కూడా పట్టించుకోలేదు. చాలా సార్లు దానిని మీరు అయితే దాటుకుని వెళ్ళిపోయారు. అయితే కొందరికి ఎలా అంటే ఎవరో ఒకరి ద్వారా చెప్తేనే కొన్ని విషయాలు అయితే వారికి అర్థం అవుతుంది. కొన్ని విషయాలు ఎలా అంటే మన ఎదురుగా ఉన్నా కానీ అవి అయితే మనకి తెలియవన్నమాట. దైవం మనిషి రూపంలో ఎదురుగా ఉన్నా కానీ మనం అయితే అది గ్రహించలేము, పక్కకి వెళ్ళిపోతాము. అదేవిధంగా కొన్ని అయితే అర్థం కావు. కొన్ని లక్షణాల వలన, కొన్ని మాటల వలన, కొన్ని సంఘటనల వలన అయితే తెలియజేయడం జరుగుతుంది. అలా ఆ చెట్టు ఏంటో తెలిసింది అని అంటే మీరు అయితే అస్సలు ఆశ్చర్యపోక తప్పరు. అయితే ఇంతకు ఈ వృషభ రాశి వారికి ఆ చెట్టు ఏంటి అని అంటే ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు, వేప చెట్టు. అయితే ఈ 2 చెట్లు ఒకే చోట కలిసి ఉంటాయి కదండీ! ఆ చెట్టు వలన మీకు అయితే ఇలా కోట్ల ఖజానా అయితే లభించబోతూ ఉంది. అవునండి. మీరు ఇప్పుడు విన్నది అయితే 100% నిజమండి. ఇలా ఏంటి? అసలు ఎందుకు అంటే మీరు ఆ చెట్లని అయితే చాలా సార్లు చూసి ఉంటారు. అయితే ఆ రావి చెట్టు ప్లస్ వేప చెట్టు ఈ 2 కలిసి ఉన్న చోట ఏంటంటే దైవానుగ్రహం అయితే వైఫై లాగా ఉంటుంది. అంటే ఒక రేడియేషన్ లాగా ఉంటుంది. ఆ చోట ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఆ చెట్లు ఏంటంటే చాలా పవర్ఫుల్ చెట్లు. మీరు అయితే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా వినియోగించుకోండి. ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం అనేది ఈ చెట్టు దగ్గర చేస్తే ఈ ఒక్క పని వల్ల మీకు అయితే దక్కి తీరుతుంది. అయితే మీరు చేయాల్సిన ఆ పని ఏమిటి అంటే మీరు ఆ చెట్టుని తాకి ఆ చెట్టుని నమస్కరించాలి. ఆ చెట్టుకి రాగి చెంబుతో నీళ్లను పోసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక 2 తమలపాకులు తీసుకుని ఒకదానిపై ఇంకొకటి పెట్టి దానిపై మట్టి ప్రమిదతో దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే దానిలో 5 వత్తులు వేయాలి. దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించి మీరు 21 ప్రదక్షిణలు చేయాలి. మీ కోరిక ఏంటో చెప్పుకొని ఇంటికి వచ్చేయాలి. అయితే మీరు ప్రసాదంగా ఏదైనా తీపి పదార్థాన్ని మీ చేతులతో వండి పెట్టండి. ఇలా 11 ఆదివారాలు చేస్తే మీ కోరిక తప్పకుండా తీరుతుంది. మీపై ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరైతే ఇప్పుడు చక్కటి సమయాన్నే పొందబోతూ ఉన్నారు. మంచి టైం అయితే కలిసి వస్తుంది. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావి చెట్టు విష్ణుమూర్తితో సమానం, వేప చెట్టు లక్ష్మీదేవితో సమానం. అంటే ఈ 2 చెట్లు కలిసి ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా అధికంగా ఉంటుంది. నియమనిష్టలతో మీరైతే ఈ పరిహారం చెయ్యాలి. ఆ రోజున మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. ఇంట్లో కూడా వండకూడదు. ఇంట్లో కూడా శుద్ధిగా ఉండాలి. ఇలా ఒకసారి మీరు చేసి చూడండి. మీ జీవితంలో మార్పు అయితే తప్పకుండా మీరే చూస్తారు.
ఇక చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళు కూడా చూసి ఈ పరిహారాన్ని చేసుకుంటారు. ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానెల్‌ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.